विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा शिवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం 24వ అధ్యాయంలో శివగీతాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. పరమశివుడు ప్రచేతసుల తపస్సు చేయడం కోసం గాను వాళ్ళు వచ్చినటువంటి స్థలంలో పరమశివుడిని వాళ్ళు కలిశారు. పరమశివుడిని వాళ్ళని కలిసి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవా విధానాన్ని చేపడతారో, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తియుత సేవా విధానాన్ని చేస్తారో వాళ్ళకి నేను కలుస్తాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఎందుకు ప్రచేతసులకి కలిచాడంట తను? వాళ్ళు భగవంతుడి యొక్క శరణాగతి పొందినటువంటి భగవంతుని యొక్క శుద్ధ భక్తులు కాబట్టి వాళ్ళకి కలిశాను అనేసి చెప్తున్నారనమాట. ఆ విధంగా వాళ్ళకి శివగీతాన్ని తను చెప్తూ ఉన్నారు. ఈ శివగీతంలో భగవంతుడి యొక్క తత్వం గురించి, భగవంతుడి యొక్క రూపం గురించి, భగవంతుడి యొక్క కరుణ గురించి రకరకాలుగా శివుడు కీర్తిస్తూ ఉన్నారన్నమాట. భగవంతుడు చతుర్వ్యూహాల రూపంలో ఉంటాడు, పరమాత్మ రూపంలో ఉంటాడు, ఆత్మదర్శులకి శుభాన్ని కలిగించడానికి ఉంటూ ఉంటాడు. అలాంటి పరమాత్ముడు నేను ఆయనకి వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పేసి తన యొక్క ప్రార్థనలను మొదలు పెడతారనమాట. ఈ సృష్టికి తన మూలమే కాకుండా, సృష్టికే కాకుండా ఇంద్రియాలకి, ఇంద్రియార్థాలకి కూడా నీవే మూలము అని చెప్పేసి చెప్తాడనమాట. మరి అలా నువ్వు ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు కూడా తను ఎలా ఉంటాడంట? దివ్యంగా ఉంటాడు. ఈ షడ్వికారాలు ఏవైతే ఉన్నాయో తన పైన పని చేయవు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఈ సూక్ష్మ మూలకాలు ఏవైతే ఉన్నాయో సూక్ష్మ సత్వాలకి అన్నింటికీ కూడా లయకారకుడైనటువంటి సంకర్షణుడి నువ్వే, ప్రద్యుమ్నుడి నీవే, తర్వాత అనిరుద్ధ రూపంలో మనో ఇంద్రియాలకి ప్రభువై ఉన్నావు. తర్వాత అనంతుడు సంకర్షణుడి వలె ఈ సమస్త సృష్టిని అంతా కూడా ప్రళయం వచ్చినప్పుడు సంహరిస్తూ ఉంటావు అని చెప్పేసి, తర్వాత నీ ఆజ్ఞ వలన ఈ స్వర్గ మోక్షాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. మరి నువ్వు ఎక్కడుంటావు స్వామి అంటే, ఎప్పుడూ నువ్వు పవిత్ర హృదయాల్లో నించొని ఉంటావు. ఎవరైతే నీ యొక్క భక్తిని చేస్తూ ఉండి పవిత్రమైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ హృదయాల్లో నువ్వు ఉంటావు అనేసి చెప్తున్నాడు. మరి ఈ అగ్నిహోత్రాలు ఏవైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి నువ్వు తోడ్పడుతూ ఉంటారు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా పితృలోక వాసులకు పోషకుడివి నీవే, చంద్రుడికి అధిష్టాన దేవతవి నువ్వే, వేదాలకు అధిపతివి నీవే, సమస్త జీవులకి తృప్తిని కలిగించడానికి మూల కారణం నీవే, అలాంటి నీకు నా వందనాలు అనేసి అంటున్నాడు. మళ్ళీ తర్వాత ఈ విరాట్ రూపం కూడా నీవే అనేసి చెప్తున్నాడనమాట. ఈ మనస్సు, ఇంద్రియాలని, దేహాన్ని, తర్వాత వీటన్నింటిని కూడా కలిపి ప్రాణాన్ని నించోబెట్టేవాడివి నీవే. ఇప్పుడు మనస్సు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మరి దేహం ఉన్నాయి కానీ మరి వాటన్నింటినీ కూడా దేంతో నిలబెట్టాలి? ప్రాణంతో నిలబెట్టాలి. ఆ ప్రాణాన్ని ఇచ్చి నిలబెట్టేవాడివి నీవే అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇంకా తన దివ్యమైన వ్యానే నిజమైన సత్యము అని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత ఆకాశంలో అంతరంగికంగా బహిరంగ ఆకాశం కూడా నువ్వే మొత్తము కూడా వ్యాపించి ఉన్నావు. అలాంటి సమస్త పుణ్య కర్మల లక్ష్యమైనటువంటి నీకు నా వందనాలు అని చెప్పేసి తను ప్రార్థిస్తూ ఉన్నారనమాట. మరి ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో వాటి యొక్క కర్మలు కూడా నీవే అని చెప్పేసి చెప్తున్నాడు. ఎవరైతే అధర్మం చేస్తారో వాళ్ళు దుఃఖమయ పరిస్థితులను అనుభవిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి మృత్యువుకి కారణం కూడా నువ్వు అవుతూ ఉంటావు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అలాంటి నీకు నమస్కారం. అందుకే భగవంతుడు ఏమంటాడు? నేను కాలస్వరూపాన్ని అనేసి చెప్తాడు. ఆ విధంగా తను మరి ఈ కాలస్వరూపం ఎలా అంట? ప్రతి క్షణం కూడా ఈ కాలం గడుస్తూ మన
మనని మృత్యువు చేరుకి తీసుకొని వెళ్తుందనమాట. ఎవరైతే అధర్మపరులు ఉంటారో వాళ్ళు మృత్యువుకి భయపడతారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసినటువంటి అధర్మాల వలన ఆ విధంగా భగవంతుడు వాళ్ళకి కాలస్వరూపంలో దర్శనమిస్తాడనమాట. మరి ఎవరైతే ధర్మంగా ఉంటారో, ధర్మపరాయణులుగా ఉంటారో, ఎవరైతే భగవంతుడి యొక్క భక్తులు ఉంటారో వాళ్ళు మృత్యువుకి భయపడరు. ఎందుకంటే వాళ్ళు బ్రతికి ఉన్నా చనిపోయినా కూడా భగవంతుడి యొక్క సేవలనే ఉండాలనుకుంటారు. కాబట్టి ఆ మృత్యువుని వాళ్ళు చాలా సులభంగా స్వీకరిస్తూ ఉంటారనమాట. తర్వాత పరమానందదాయకుడివి, పురాణ పురుషుడివి, భోక్తల్లో పరమభోక్తవి, తర్వాత సర్వకారణ కారణుడివి, సాంఖ్యయోగ తత్వానికి మూలము, తర్వాత సర్వోత్కృష్ట ధర్మమైనటువంటి వాడివి నీవే అని చెప్పేసి రకరకాలుగా కూడా పరమశివుడు తనని ప్రార్థిస్తూ ఉన్నాడనమాట. తర్వాత కర్త, కర్మణులు, కర్మ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ కూడా నీవే నియామకుడివి, దేహము, మనస్సు, ఇంద్రియాలకి కూడా నీవే నియామకుడివి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఇవన్నీ చెప్పి తర్వాత భగవంతుడి యొక్క రూపం గురించి చెప్పడం మొదలుపెట్టారనమాట. ఏమంటున్నారు, తను ఏ రూపంలో దర్శనం కావాలి అంటున్నారు అంటే, ఎవరైతే నీకు ప్రియమైనటువంటి భక్తులు ఉంటారో వాళ్ళకి నువ్వు ఏ విధంగా అంటే ప్రియమైన భక్తుడు నిన్ను ఏ విధంగా చూడాలని అనుకుంటున్నాడో ఆ రూపంలో నాకు దర్శనం ఇవ్వు అని చెప్పేసి తను వేడుకుంటూ ఉన్నాడనమాట. ఎవరైతే ప్రియమైన భక్తులు నిన్ను ఏ రూపంలో అర్చిస్తారో వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నింటికి కూడా నువ్వు ప్రసన్నతని కూరుస్తూ ఉంటావే నీ యొక్క రూపంతో, మరి ఆ రూపాన్ని నాకు చూపించు అనేసి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకు భగవంతుడు ఎవరి ఇష్టానుసారం వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తారో, భగవంతుడిని పూజిస్తారో, ఆరాధిస్తారో ఆ రూపంలో భగవంతుడి యొక్క దర్శనం వాళ్ళు చేసుకుంటారు. మురారి గుప్తుడు శ్రీరామచంద్రుల వారి యొక్క ధ్యానాన్ని తను చేస్తూ ఉంటారు. కాబట్టి మహాప్రకాశ లీలలో చైతన్య మహాప్రభువుల వారు సాక్షాత్ రామచంద్రుల వారిలాగా తనకి దర్శనం ఇచ్చారు. మాధవుడి కాదు, శ్రీధరికి, కొలవెచ్చ శ్రీధరికి తనకి కృష్ణ బలరాముల రూపంలో తనకి దర్శనం ఇచ్చారు. ఆ విధంగా భగవంతుడు ఏ భక్తుడు తన హృదయంలో తనని ఆరాధిస్తున్నాడో ఆ రూపంలో తను దర్శనమిస్తూ ఉంటాడనమాట. సో మరి ఆయన ఆ విధంగా దర్శనాన్ని ఇస్తూ ఏం చేస్తూ ఉన్నాడంట, వాళ్ళ యొక్క ఇంద్రియాలకి ప్రసన్నత కలిగిస్తూ ఉన్నాడంట. యశోదమ్మకి మన్ను తిన్నటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఆమెకి ఎంతో ఆనందాన్ని కలిగించాడు. ఆ వెన్న దొంగలించేటటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఆమె హృదయాన్ని పులకింపచేశాడు. ఆ విధంగా ఆ గోపికలకి కానీ, గోపబాలులకి కానీ, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆవులకి కానీ ఆ బాలకృష్ణుడు చేసేటటువంటి లీలలు, ఆయన యొక్క దర్శనము, ఆయన యొక్క స్పర్శనము, ఆయన యొక్క దర్శనంతో వాళ్ళందరూ కూడా పులికించిపోయారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం అనేది ధన్యమైపోయింది. అందుకే ప్రియమైన భక్తుడికి ఏ విధంగా నీవు దర్శనం ఇస్తావో అలాంటి దర్శనాన్ని నాకు ఇవ్వు అని చెప్పేసి భగవంతుడి యొక్క రూప లావణ్యాన్ని, ఆయన యొక్క సౌందర్య మహిమ గురించి 45వ శ్లోకం నుంచి మొదలుపెట్టాడనమాట. ఎలా ఉన్నాడంట స్వామి యొక్క అంగాలు అంటే, అప్పుడే వర్షించబోయేటటువంటి మేఘం ఏ విధంగా నల్లగా ఉంటుందో ఆ మేఘపు రంగులో ఉన్నాడంట. మరి ఈ వర్షాకాలంలో పడేటటువంటి వర్షం ఎంత వెలుతురుతో ఎంత తేజంగా ఉంటుందో ఆ విధంగా స్వామి యొక్క అంగాలన్నీ కూడా అలా మెరుస్తూ ఉంటాయన్నమాట. అందుకే తను సమస్త సౌందర్య సారూప్య రూపము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. పద్మదళ నయంతో ఉన్నటువంటి వాడు, ఎత్తైన నాసికతో, మనోహరమైనటువంటి చిరునవ్వుతో, తర్వాత అందమైనటువంటి కపోలంతో, ఆయన చెవులు చాలా అందంగా అలంకరింపబడి ఉన్నాయంట. తర్వాత ఆయన ముఖం చాలా దివ్యంగా ఉంది, చతుర్భుజాలతో ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మనం ఇక్కడి వరకు చెప్పుకున్నాం అనమాట. ఈరోజు 47వ శ్లోకం నుంచి మనము కొనసాగించుకోవాలి. పరమశివుల వారు భగవంతుడి యొక్క లావణ్యాన్ని చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నారనమాట. అలాంటి దివ్యమంగళ స్వరూపమైనటువంటి సచ్చితానంద విగ్రహ స్వరూపుడైనటువంటి భగవానుడి యొక్క రూప లావణ్యాన్ని ఏ విధంగా మనం దర్శనం చేసుకోవాలి, తర్వాత ఏ విధంగా మనము
ఆయనని ధ్యానం చేయాలి అనే విషయం గురించి చెప్తున్నారు. ఓకే, మనం 43 వరకే చెప్పుకున్నాం నాకు తెలిసి. ఈరోజు 44 నుంచి చెప్పుకోవాలి. 43 45 46. ఓకే. స్నిగ్ధా ప్రావుడ్ఘనశ్యామం సర్వసౌందర్యసంగ్రాహం చర్వాయత చతుర్బాహు సుజాతరుచిరాననం పద్మకోశపలాసాక్షం సుందరం సునాసికం సుద్విజం సుకపోలాస్యం సమకర్ణా విభూషణం. ఇది మనం పోయిన వారం చెప్పుకున్నామా? వర్షంతో ఉంటాడు, మేఘాలు ఆయన దారాలతో ఆయన యొక్క ఇది చెప్పుకున్నాము. ఇది చెప్పుకోలేదు. కరెక్ట్. ఓకే. భగవంతుని యొక్క సౌందర్యం ఎలా ఉంది అంటే వర్షాకాలం నాటి నల్లని మేఘంలా ఉన్నాడు. అతని దేహంలో వర్షధారల వలె మెరుస్తూ ఉన్నాయి. నిస్సందేహంగా అతడి సమస్త సౌందర్య సారస్వరూపమే అయ్యున్నాడు. పద్మదళ నయనాలతోనూ సుందరమైన ఎత్తైన నాసికతోనూ మనోహరమగు చిరునవ్వుతోనూ కపోలముతోనూ చక్కగా అలంకరించబడిన కర్ణములతోనూ పరమ సుందరంగా నొప్పారు ముఖంను చతుర్బాహువులు అతడు కలిగి ఉన్నాడు. ఇక్కడ నీలమేఘ శ్యామము నెమలి పింఛం ధరించి ఉన్నాడు. తర్వాత అత్యంత మనోహరమైంది కందర్పకోటి కమనీయ శోభము సమస్త ఐశ్వర్య పూర్ణుడు. తర్వాత అలాంటి రూపాన్ని పరమశివుడు కీర్తిస్తూ ఉన్నాడనమాట. ఎలా ఈ పాంచరాంత్రిక విధానంలో రాధాకృష్ణుడు అయితే నేను ఈ శ్లోకం మనం చెప్పేసుకున్నాం. ఇది గోపికలకి, యశోదమ్మకి, నందమహారాజుకి, గోపబాలులకి, బృందావన వాసులకి, రాగమయ భక్తి. ఓకే ఇదంతా చెప్పేశాం. సారీ. ఓకే, ఇప్పుడు మనం 47 శ్లోకం నుంచి చెప్పుకోవాలి. ప్రీతి ప్రహసితాపాంగమలకైరూపశోభితం లసత్పంకజకింజల్కదూకులం మృష్టకుండలం స్ఫురత్కిరీటవలయాహారనూపురమేకలం శంఖచక్రగదా పద్మామాలామన్యోత్తమర్ధిమత్. ఆయన యొక్క అందాన్ని ఇంకా బాగా డీటెయిల్గా చెప్తున్నాడు అనమాట. ఆయన యొక్క నవ్వు ఎంత అందంగా ఉందంటే అది కరుణాపూర్ణమైనటువంటి హాస్యం అంట. ఆ హాస్యము చేస్తూ తను ప్రతి ఒక్క భక్తుడి పట్ల తన యొక్క కరుణామయ చూపులని తను సారిస్తూ ఉన్నాడనమాట. ఇంకా ఆయన యొక్క వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే కర్లీ హెయిర్స్ వంకిలు తిరిగి గాలికి కదులుతూ ఉన్నాయంట, ఎగురుతూ ఉన్నాయంట. ఇంకా ఆయన కట్టుకున్నటువంటి ఏదైతే ఈ పసుపు వర్ణపు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పొప్పడిలా ఉంది. ఏ పోలేను లోటస్ ఫ్లవర్స్లో ఉండేటటువంటి పొప్పడి వలె కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇంకా ఆయన కుండలములు చాలా తేజోమయంగా ఉన్నాయంట. తర్వాత ఆయన దగదగామానంగా మెరిసేటటువంటి కిరీటాన్ని పెట్టుకున్నాడు. ఆయన చాలా అందమైనటువంటి కంకణాలని, వంకీలని, వనమాలని, నూపురాలని, మొలత్రాడిని, చాలా రకరకాలైనటువంటి ఆభరణాలన్నింటినీ కూడా వేసుకొని శంఖచక్ర గదా పద్మాలతో ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క వక్షము కౌస్తుభమణితోనూ సహజమైన ఇంకా ఆయన అందము పెరుగుతూ ఉందంట. ఆయన వక్షము కౌస్తుభమణి వలన చాలా అందం పెరిగిందంట ఆయనకి. అసలు కరుణాపూర్ణునగు మందహాసం చేతను భక్తులపై సారించేడి క్రింగటి చూపుల చేతను భగవానుడు అనుపమాన సుందరుడై ఉన్నాడు. అతని నల్లని కురులు వంకలు తిరిగినయున్నవి. గాలిలోకి ఎగురుతున్న అతని వస్త్రములు కమలపు పొప్పడి వలె గోచరించుచున్నవి. తేజోమయమగు కుండలములు, దేదీప్యమానమగు కిరీటము, కంకణములు, వనమాల, నూపురములు, మ్రొలతాడు మరి ఇతర ఆభరణముల అన్నీను శంఖచక్ర గదా పద్మాలతో కలిసి అతని వక్షస్థలము గల ఆ సహజ శోభను ఇనుమడంప చేస్తోంది.
సో ఆయన యొక్క మొత్తం ముఖము, తర్వాత ఆయన రూపాన్ని అదంతా కూడా శివుడు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు ఆ దేవదేవుడంట గోపికలను చూసినప్పుడు తను వాళ్ళ యొక్క హృదయంలో మధుర స్వభావాన్ని తను వృద్ధి చేసేవాడనమాట. ఇంకా ఈ శంఖ చక్ర గదా పద్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ధరించి ఉండేవాడు. ఒకవేళ అవి అప్పుడప్పుడు ధరించి ఉండేవాడు. ఈ శంఖ చక్ర గదా పద్మాలు ఆయన యొక్క చేతుల్లో, ఆయన యొక్క పాదాల్లో ఈ అచ్చులు చిహ్నాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తూ ఉండేవన్నమాట. సింహస్కందత్విషో బిభ్రత్ సౌభాగగ్రీవ కౌస్తుభం శ్రీయానాపాయిన్యా క్షిప్తానికా పాష్మోరసోల్లసత్. తర్వాత ఆయన యొక్క భుజాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. ఆ భుజాలు ఎలా ఉన్నాయంట, ఆ సింహపు భుజాలలాగున్నాయంట. సింహము ఎలా గోల్డెన్ కలర్లో ఉంటుంది కదా, సో ఆ సింహం యొక్క జూలు ఆయన భుజాల మీద ఏ విధంగా అయితే పడుతూ ఉంటుందో ఆ విధంగా ఆయన యొక్క అందాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారనమాట. ఆయన భుజాలపైన ఉన్నటువంటి ఏవైతే హారాలు, మణిమయ హారాలు, తర్వాత వనమాల, ఆయన భుజాల మీద పడినటువంటి ఆయన కేశాలు అవన్నీ కూడా చాలా మెరిసిపోతూ ఉన్నాయన్నమాట. కౌస్తుభం అని గురించి ఇక్కడ బాగా చెప్తున్నారు. ఈ కౌస్తుభం అని స్వామి ఏ రంగులో ఉన్నాడు, నల్లటి మేఘఛాయ రంగులో ఉన్నాడు. మరి ఆ నలుపు రంగులో ఉన్నటువంటి స్వామి యొక్క వక్షము చాలా దగదగా మెరిసిపోతూ ఉందంట. ఎందుకు అది బంగారంలాగా అది మెరుస్తూ ఉందన్నమాట. ఆ లక్ష్మీదేవి యొక్క చిహ్నము, ఆ శ్రీవత్సము ఆ దేవదేవుడి నల్లటి వక్షం మీద మెరిసిపోతూ ఉన్నారనమాట. అది ఎలా ఉంది అంటే ఒరిపిడి రాయి అంటే ఇప్పుడు బంగారాన్ని ఒక రాయి ఉంటుంది, ఆ రాయికి గీకి చూస్తారనమాట. గీకి చూస్తే దీంట్లో కల్తీ ఉందా, మేని బంగారమా అనేసి టెస్ట్ చేస్తూ ఉంటారు కదా. టెస్టింగ్ స్టోన్ అనమాట, గోల్డ్ టెస్ట్ యూజ్ చేసేటటువంటి స్టోన్. అది ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది. ఆ నల్ల రాయి మీద బంగారం ఎప్పుడైతే వేసి గీకినప్పుడు ఆ బంగారం చెమకమని మెరుస్తుంది కదా. ఆ విధంగా ఆ ఒడిపి రాయి ఏ విధంగా అయితే మెరిసిపోతుందో స్వామి యొక్క వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ శ్రీవత్సము లక్ష్మీదేవి యొక్క చిహ్నం ఏదైతే ఉందో ఆ విధంగా మెరిసిపోతుందంట. ఆ ఒడిపిరి రాయి యొక్క అందమే పలచనైపోయిందంట. ఆ విధంగా ఎందుకంటే మనం చూసేటటువంటి భౌతిక ప్రపంచంలో ఉండేటటువంటి ఉత్తమమైనటువంటి అందాలు ఏవైతే ఉన్నాయో ఆ అందాలతో కూడా మనం కృష్ణుడి యొక్క అందాన్ని సరిపోల్చలేము. ఆయన అందం ముందు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులతో ఎలా పోల్చగలుగుతాము? కాకపోతే మనలాంటి మందబుద్ధుల వాళ్ళకి అర్థం అవ్వాలి అని చెప్పేసి ఆచార్యులు ఈ విధంగా పోల్చి చెప్తూ ఉంటారనమాట. భగవంతుని స్కందములు సింహస్కందములను పోలి ఉండెను. ఆ స్కందముల మీదుగా పూమాలలు, హారములు, వంకరలు తిరిగినటువంటి క్లేశములు వేలాడుచు మిగులు మెరియుచుండును. అవే కాక కౌస్తుభమని శోభ కూడా దర్శనీయమై ఉన్నది. లక్ష్మీదేవి చిహ్నములైన శ్రీవత్స రేఖలు ఆ దేవదేవుని నల్లని వక్షస్థలముపైనున్నవి. ఆ రేఖల తేజము ఒరిపిడి రాయిపైనున్న బంగారు రేఖల సౌందర్యమును అతిశయించుచున్నది. నిస్సందేహంగా ఆ సౌందర్యము ఒడిపిడి రాయినే తిరస్కరిస్తోంది. సో ఆ రాయి యొక్క అందం ఏముందండి, ఆ స్వామి యొక్క అందం ముందు. కాకపోతే మన మట్టిబుర్రలకు అర్థం కావడం కోసం అని చెప్పేసి ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. పురారేచక సంవిఘ్నావళివల్గుదలోదరం ప్రతి సంక్రామయ ద్విశ్వం నాభ్యావర్త గభీరయా. స్వామి ఉచ్ఛ్వాస నిశ్వాసలతో తను శ్వాస తీసుకుంటూ ఉంటుంటే ఆ ఉదరంలో వచ్చేటటువంటి కదలిక ఏదైతే ఉంటుందో ఆ కదలిక కూడా చాలా పరమ దివ్యంగా, అద్భుతంగా, సుందరంగా కూడా ఉందంట. ఆయన ఉదరం పైన 3 రేఖలు ఉన్నాయంట. ఆ 3 రేఖలు ఎలా ఉన్నాయి అంటే ఆయన బొజ్జ ఈ అశ్వత్థ వృక్షం యొక్క పత్రంలాగా కనిపిస్తోంది. తర్వాత ఆయన యొక్క నాభి చాలా లోతుగా ఉంది. ఆయన యొక్క నాభి నుంచే మొత్తం సమస్త లోకాలన్నీ కూడా ఉద్భవించాయి.
మళ్ళీ తర్వాత తిరిగి అవన్నీ కూడా ఆయన నాభిలోకే వెళ్ళిపోతూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుందన్నమాట. భగవంతుని ఉదరము 3 ముడతలు కలిగి అతి సుందరంగా నుండును. గుండ్రంగా నుండి అది అశ్వత్థ వృక్ష పత్రమును పోలి ఉండును. అతడు శ్వాసించినప్పుడు ఆ ముడతల చలనము అతి శోభాయమానంగా కనపడుతుంది. అతని నాభి ఎంత లోతుగా నున్నదంటే సమస్త విశ్వము దాని నుండి ఉద్భవించి తిరిగి దాని యందే ప్రవేశింపగోరినట్లు గోచరించును. ఆయన నాభి ఎంత ఆకర్షణీయంగా ఉంటుంది అంటే సమస్త విశ్వం ఏ విధంగా అయితే ప్రకటమైందో తిరిగి మళ్ళీ ఆకర్షించి మొత్తం ఆ విశ్వం అంతా కూడా ఆ నాభిలోకి వెళ్ళిపోతూ ఉంటుందంట. ఆ విధంగా పరమ ఆకర్షణీయమైనటువంటి నాభి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఆ విధంగా భగవంతుడి యొక్క నాభి గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆయన యొక్క నాభి కమలం నుంచే ఎప్పుడైతే ఈ కమలపు తుండు వచ్చిందో, కమలపు తుండులో బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉంటాడు. ఆ బ్రహ్మే మిగిలిన సృష్టి కార్యాలన్నీ చేస్తారు కదా. ఆ విధంగా ఈ విశ్వాన్ని రచించినటువంటి ఆ బ్రహ్మ ఆ కమలపు తుండులో కూర్చొని ఉంటాడు. తర్వాత ఈ మరి ఇదంతా కూడా సాక్షాత్తు భగవంతుడి యొక్క ఆయన దగ్గర నుంచే జరిగినటువంటిది. ఇదంతా కూడా చాలా అందంగా ఉంటుందంట. స్వామి యొక్క నాభి కమలంలో నుంచి వెళ్ళినటువంటి ఆ పుష్పంలో కూర్చున్నటువంటి బ్రహ్మ అదంతా కూడా చాలా దివ్యమైన ఆకర్షణతో ఉంటుంది. మనం ఎప్పుడైతే గోవిందర స్వామి యొక్క దర్శనం చేసుకుంటామో, ఆదిశేషుడి మీద పడుకొని ఉంటాడో అక్కడ మనము ఆ దర్శనాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. మంచిగా స్వామి ఆదిశేషుడి మీద చేయి పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకొని ఉంటాడు. పాదాల దగ్గర శ్రీదేవి భూదేవి అమ్మవార్లు సేవ చేస్తూ ఉంటారు. నాభి కమలం నుంచి ఆ నాభి పైన బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు. సో అది చాలా అందమైనటువంటిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అది ఎంత అందంగా ఉంటుంది అంటే తిరిగి మళ్ళీ ఈ ప్రపంచం అంతా కూడా సమసిపోయేటప్పుడు దాంట్లోకే ప్రవేశిస్తూ ఉంటుంది అనేసి అంటున్నారు. అయితే ఇంక ఇక్కడ ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే ఎవరైతే ఈ నిరాకారవాదులు ఉన్నారో వాళ్ళకి స్వామి యొక్క రూపమే తెలియదే, స్వామికి రూపం లేదని వాళ్ళు అంటూ ఉంటారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోలేరు. పరమశివుడే, సాక్షాత్ పరమశివుడే స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. మరి వాళ్ళల్లో కొంతమంది ఏం చేస్తారంటే శివుడిని అర్చిస్తూ ఉంటారు, కానీ శివుడు చెప్పేటటువంటి రూపం గురించి వాళ్ళు తెలుసుకోలేరు. ఇది దురదృష్టకరమైన విషయము అని చెప్పేసి ప్రభుపాదుల వారు అంటూ ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు స్వామికి ఉన్నటువంటి రూపాన్ని నమ్మరు, నిరాకారవాదులు, ఆకారమే లేదంటారు. కానీ శివుడే చెప్తున్నాడు ఎంత దివ్య మంగళ స్వరూపంతో ఉన్నాడు, ఆయన యొక్క అంగాంగాల అణువణువు ఎంత అందంగా ఉన్నాయో. श्यामश्रोण्यादिरोचिष्णुदुकूला सर्वमेकलं సమాచార్వాంగ్రిజం గోరు నిమ్నాచాను సుదర్శనం. ఆయన యొక్క కటి ప్రదేశం, ఆయన యొక్క నడుము చాలా అందంగా ఉందంట. శ్యామల వర్ణంతో ఉంటే దాన్ని పీత వస్త్రంతో కప్పేశారు. తర్వాత స్వర్ణ మేకలం బంగారు మొలతాడుతో దాన్ని కట్టారనమాట. ఆయన పాద పద్మాలు, ఆయన పిక్కలు, ఆయన యొక్క ఉరువులు, ఆయన యొక్క జానువులు అన్నీ కూడా అసాధారణమైనటువంటి సౌందర్యం. మనము పోల్చలేము దేనితో కూడా, మనము దేనితో పోల్చలేనటువంటిది, మనం ఊహించలేనటువంటిది, మన ఊహకి అందనటువంటి అలాంటి అసాధారణమైనటువంటి సౌందర్యవంతుడు దేవాదిదేవుడు. దేవదేవుని కటి ప్రదేశము శ్యామల వర్ణముతో పారుచు పీత వసనముతోనూ స్వర్ణ మేకలముతోనూ కప్పబడి ఉన్నది. అతని సమాన పాద పద్మములు, పిక్కలు, ఉరువులు, జానువులు అసాధారణ సౌందర్యంతోనున్నవి. నిస్సందేహంగా దేవదేవుని సమస్త దేహము బహుసుందరంగా గోచరించును. మరి ప్రభుపాదుల వారు అంటున్నారనమాట. మరి ఈ రూపలావణ్యం చెప్పే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? తను సామాన్యమైన వాడు కాదు, తను ఈ 12 మంది మహాజనుల్లో ఒకరు శివుడు. మరి ఆ శివుడిని ఆరాధించే వాళ్ళందరూ కూడా నిరాకారవాదులుగా ఉంటారు. కానీ ఆ శివుడు ఏం చెప్తున్నాడు? సచ్చిదానంద విగ్రహ స్వరూపుని గురించి తను చెప్తూ ఉన్నాడనమాట. మరి ఆయన మనందరిపైన కరుణతో భగవంతుడి యొక్క సచ్చిదానంద విగ్రహ స్వరూపం గురించి వర్ణిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడనమాట. కనుక భగవంతుడు రూపరహితుడనే నిరాకారవాదుల వాదన ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకారయోగ్యము కాదు. ఈ నిరాకారవాదులు ఏదైతే వాదిస్తూ ఉంటారో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా వాళ్ళు ఎంత గొప్ప తర్కంతోనో యుక్తితోనో చెప్పినా కానీ అది అంగీకరించాల్సింది కాదు అని చెప్పేసి ప్రభుపాదుల వారు తను ఫైనల్ డిక్లరేషన్ ఇచ్చేశారనమాట.
पदासरत्पद्मपलासशरोचिषा स नखद्युर्भिर्नोऽन्तरगुं विदुन्वता प्रदर्शया स्वीयमप्ता साध्वसं పదం గురో మార్గగురుస్తమోజుషా. ఇంకా భగవంతుడి యొక్క పాద పద్మాల గురించి చెప్తూ ఉన్నారనమాట. మరి భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎలా ఉన్నాయంట? ఆయన యొక్క పాద పద్మాలు పద్మదళాలని పద్మదళాలతో ఉన్నాయంట. ఆయన యొక్క చరణములు శరత్కాలంలో ఉన్నటువంటి పద్మాలతో ఉన్నాయన్నమాట. ఆయన యొక్క ఆ పాద పద్మాల నఖ కాంతి ఈ బద్ధజీవుల యొక్క హృదయంలో ఉన్నటువంటి అంధకారం ఏదైతే ఉందో దానంతా కూడా శీఘ్రంగా వెంటనే తొలగించి వేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఆ విధంగా హే ప్రభు, భక్తుని హృదయం నుంచి ఈ అంధకారాన్ని తొలగించేటటువంటి నీ రూపమే నాకు దయతో చూపించండి అని చెప్పేసి శివుడు వేడుకుంటూ ఉన్నాడనమాట. ఇంకేమంటున్నాడంటే అందరికీ కూడా పరమ గురువు నీవే. ఆ విధంగా ఈ అజ్ఞానాంధకారంలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ బద్ధ స్థితి నుంచి తీసేటటువంటి వాడివి నీవే అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఇప్పుడు మనం ఓమజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకు? మనం అంధకారంలో ఉన్నాము. గురువు గారు తన యొక్క సూచనలతో, తన యొక్క కృపతో మనకేం చేస్తున్నారు? మన అంధకారాన్ని తొలగించడానికి ఒక టార్చ్ లైట్ని మనకి ప్రసరింపచేసి మనని జ్ఞానం వైపు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ పరమశివుడు ఏమంటున్నారంటే, నీవు ఆ గురువులని జ్ఞానవంతులని చేసి వాళ్ళ ద్వారా మాకందరికీ కూడా నువ్వు జ్ఞానాన్ని ఇస్తున్నావు. నీ వంటి గురువు ద్వారానే అందరూ కూడా జ్ఞానవంతులు అవుతున్నారు అని చెప్పి నువ్వే పరమ గురువువి అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట. దేవా, నీ చరణములు శరత్కాల పాదపద్మములను బోలి బహుసుందరంగా గోచరించును. నీ చరణ కమలముల నఖకాంతి బద్ధజీవుని హృదయమునందలి అంధకారమును శీఘ్రమే తొలగించును. సో మనము దీంతో మనకు అర్థమవుతుంది ఏమవుతుంది? గుడికెళ్ళి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ స్వరూపం ముందు నించొని ఆయన యొక్క పాద పద్మాల దర్శనం చేసుకుంటే చాలండి, మన హృదయంలో ఉన్నటువంటి ధూళి కొంచెం కొంచెంగా తొలగిపోతుంది. అదేంటండి మొత్తం ఒకేసారి తొలగిపోదా అంటే తొలగిపోతుంది. చాలా ఎక్కువగా మందపాటి దళసరమైనటువంటి ధూళి ఉంది కదా, అదంతా తొలగడానికి కొంచెం టైం పడుతుంది. అందుకే పరమశివుడు ఏమంటున్నాడంటే, మనము భగవంతుని దర్శనం చేసుకునే పద్ధతిని ఇక్కడ చెప్తున్నారు. భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభాలను కూడా తను చెప్తూ ఉన్నాడనమాట. ఆ భక్తిని హృదయం నుండి సమస్త అంధకారంని తొలగించేటటువంటి అట్టి నీ రూపమే నాకు దయతో చూపము. నీవే ఎల్లరికి పరమ గురువువి కనుక అజ్ఞానాంధకారం చే కప్పబడిన బద్ధజీవులందరూ నీ వంటి గురువు ద్వారానే జ్ఞానవంతులు అవుతూ ఉంటారు. ఆయనే పరమ గురువు, ఆయనే అజ్ఞానాంధకారాన్ని తొలగించేటటువంటి వాడు. ఆ విధంగా ఆయనే మొత్తము కూడా ఆయననే. సో భగవంతుని యొక్క దేహాంగాలని కరెక్ట్గా అంటే ప్రామాణికంగా ఇక్కడ శివుడు వర్ణిస్తూ ఉన్నాడనమాట. భగవంతుడి యొక్క ఈ దివ్య రూపం చూడాలి అంటే ఏం చెయ్యాలి? ఆయన యొక్క దర్శనాన్ని మనము ఆయన యొక్క పాద పద్మాలతో మనం మొదలు పెట్టాలి. ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళామనుకోండి, భగవంతుడి యొక్క దివ్యమంగళ స్వరూప దర్శనం ఎలా చేసుకోవాలి అంట? వెళ్ళగానే ముఖాన్ని దర్శనం చేసుకోవద్దు. ముందుగా మనం ఆయన యొక్క పాదాల నుంచి మన దర్శనాన్ని మొదలు పెట్టాలన్నమాట. ముందుగా ఆయన యొక్క చరణ కమలాలని దర్శనం చేసుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తూ మోకాళ్ళు, తొడలు, కటి ప్రదేశము, తర్వాత వక్షస్థలము, తర్వాత భుజాలు, తర్వాత కంఠము, తర్వాత ముఖమండలము, తర్వాత నుదురు, ఆయన యొక్క కిరీటము, ఆ విధంగా ఆయన యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనము దర్శనం చేసుకోవాలన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ పరమశివుడు చెప్తూ ఉన్నాడనమాట. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ శ్రీమద్ భాగవతం ఏదైతే ఉందో ఇది భగవంతుడి యొక్క వాణి శబ్ద రూపము. భగవంతుడు ఎన్నో రూపాల్లో దర్శనం ఇస్తూ ఉంటాడు కదా. మరి మనకి శ్రీమద్ భాగవతం రూపంలో తను దర్శనం ఇస్తూ ఉన్నారు. మనం మొదటి స్కందంలో చెప్పుకున్నాం. ఈ సౌనకాది ఋషులందరూ కూడా ఏమంటారు, ఎప్పుడైతే కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయాడో మరి ఈ ధర్మం ఎవరి శరణాగతి పొందింది అని చెప్పేసి అడుగుతారు కదా, అప్పుడు చెప్తారు కదా. సో శ్రీమద్ భాగవత పురాణంగా
తను వెలుగులోకి వచ్చాడు. ఎప్పుడైతే భగవంతుడు వైకుంఠానికి గోలోకానికి వెళ్ళిపోయాడో మళ్ళీ ఈ భూమి మీద శ్రీమద్ భాగవతంగా తను అవతరించారనమాట. పద్మపురాణంలో శ్లోకం ఉంది, శ్రీమద్ భాగవతమే సాక్షాత్ భగవంతుడు అని చెప్పేసి. పాదౌ యదీయౌ ప్రథమా ద్వితీయౌ तुर्य तृतीया तुर्यौ कथितौ यदूरु नाभिस्तदा पञ्चमयेव षष्ठो भुजान्तरं दोर्युगलं तदान्यौ कण्ठं स्तराजा नवमो यदीयो मुखारविन्दं दशमं प्रफुल्लम् एकादशो यस्य ललाटपट्टं शिरोऽपि तु द्वादश एव भाति तमादिदेवं करुणानिदानं तमालवर्णं सुहितावतारम् अपार संसारसमुद्रसेतुं భజామహే భాగవత స్వరూపం. ఆ భగవంతుడి యొక్క స్వరూపము భాగవత స్వరూపం. పాదౌ యదీయో ప్రథమా ద్వితీయో, ఈ ప్రథమ స్కందం ద్వితీయ స్కందాలు భగవంతుడి యొక్క పాద పద్మాలు. తర్వాత మూడో స్కందం నాలుగవ స్కందమేమో కతితౌ యదూరు తుర్యౌ కతితౌ యదూరు, ఆయన యొక్క తొడలు. తర్వాత నాభిస్తద పంచమయేవ షష్ఠో, ఈ 5 ఏమో నాభి, 6 ఏమో వక్షస్థలం, 7 8 ఏమో భుజాలు, 9 ఏమో కంఠం, 10 ఏమో ముఖం, 11 ఏమో నుదురు, 12 ఏమో కిరీటం. ఆ విధంగా ద్వాదశ ఏవ భాతి దశమం ప్రఫుల్లం. అయితే భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ దర్శనం ఏ విధంగా అయితే మనం పాద పద్మాలతో మొదలుపెట్టి ముఖ కమలం వరకు ఏ విధంగా పైకి వెళ్తామో అదేవిధంగా శ్రీమద్ భాగవతాన్ని కూడా 1 2 3 4 5 స్కందాల నుంచి మొదలుపెట్టి నెమ్మదిగా మనము 10వ స్కందంకి వెళ్ళి 10వ తర్వాత 11 12 మనము చదవాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఈ భాగవత పురాణం ఎంత కరుణానిధానం, అనాది దేవం కరుణానిధానం. ఎలా ఉన్నాడంట స్వామి? తమాల వర్ణం, తమాల వృక్షము నలుపు రంగులో ఉంటుంది కదా, ఆ విధంగా ఆ తమాల వర్ణంతో సుహితావతారం అపార సంసార సముద్ర సేతు, ఈ అపారమైనటువంటి భౌతిక సంసారాన్ని మనం దాటించడానికి సేతువు ఎవరు? శ్రీమద్ భాగవతం. అలాంటి శ్రీమద్ భాగవత స్వరూపుణ్ణి భజిస్తున్నాను. ఎందుకు? అందుకే ఆచార్యులందరూ కూడా ఏం చెప్తున్నారు? నిత్యం భాగవత సేవయ అనేసి చెప్తున్నారనమాట. ప్రతినిత్యం ఎవరైతే భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలను చేస్తారో, భాగవత సేవ చేస్తారో వాళ్ళు ఈ అపార సంసారం ఏదైతే ఉందో, ఈ సముద్రం, అపార సముద్రం ఏదైతే ఉందో సంసారం అనే సముద్రాన్ని చాలా సులభంగా ఆ భాగవతం సేతు ద్వారా సులభంగా దాటేయగలుగుతారనమాట. అందుకని చెప్పేసి భగవంతుడి యొక్క ఆయన యొక్క రూపలావణ్యాన్ని కూడా అంతే అద్భుతంగా శివుడు చెప్తూ ఉన్నాడనమాట. ఏ విధంగా అయితే శరత్కాలంలో సరస్సులో మొత్తము కూడా పద్మాలు విరబూసి తేజోవంతంగా సుందరంగా కనిపిస్తాయో ఆ విధంగా సుందరమైనటువంటి ఆయన చరణ పద్మాలు అంతే తేజంగా కనిపిస్తూ ఉన్నాయంట. ఆయన పాద పద్మాల యొక్క నఖ తేజము దేదీప్యమానంగా ఉందంట. ఆనంద చిన్మయ సదూజ్వల విగ్రహస్య, ఆయన దేహం నుంచి వచ్చేటటువంటి ఆ దేహ కాంతి ఏదైతే ఉందో ఈ బద్ధజీవుల హృదయాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని అంతా కూడా తొలగింపచేస్తూ ఉందన్నమాట. తర్వాత మరి ఎవరైతే భయంతో ఉంటారు, ఎవరంట భయంతో ఉండేవాళ్ళు? ఈ భౌతిక ప్రపంచంలో దేహాత్మ భావనలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా అనుక్షణము భయంలో బ్రతుకుతూ ఉంటారనమాట. మరి ఈ భయాన్ని వదిలేయాలి అంటే ఏం చేయాలి?
బ్రహ్మభూత స్థితిని పొందాలి. మరి ఈ బ్రహ్మభూత స్థితిని పొందాలి అంటే ఏం చెయ్యాలి? భగవంతుడి యొక్క పాదసేవని నిరంతరము చేస్తూ ఉండాలి. మరి భగవంతుడి యొక్క పాదసేవ చేయాలి అంటే ఏంటి? భగవంతుడు మనకిప్పుడు మన దగ్గర ఏ అవతారంలో తను లభ్యమై ఉన్నారు? శ్రీమద్ భాగవత రూపంలో మన దగ్గర ఉన్నారు. అందుకే మనం నిత్యం ఆయన యొక్క పఠనం, శ్రీమద్ భాగవత పఠనం చేయడం, శ్రవణం చేయడం వలన మనం ఏం చేస్తాము? ఈ భయంలో నుంచి, ఈ భ్రాంతిలో నుంచి మనము బయటికి వస్తాము. అప్పుడు నిత్యానందులం అవుతాము అని చెప్పేసి శ్రీమద్ భాగవతమే చెప్తుందన్నమాట. భగవంతుని యొక్క భక్తి యోగాన్ని ఆచరించమని చెప్పేసి శివుడు డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారనమాట. ఏవం ప్రసన్న మనసో భగవద్భక్తి యోగతః భగవత్తత్వ విజ్ఞానం ముక్త సంగస్య జాయతే. ఏమవుతాడంట? భగవంతుడి యొక్క భక్తి యోగం వలన ఈ మానవుడు నిర్భయుడవుతాడంట, ఆనందమయుడవుతాడంట. అందుకే అలాంటి భగవత్ విజ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడనమాట. మరి ఈ భగవత్ విజ్ఞాన ముక్త సంగస్య జాయతే. ముక్త సంగస్య జాయతే అంటే ఈ భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి సంగత్వం ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో అదంతా కూడా బయటపడిపోతారనమాట. పూర్తిగా బయటకు వచ్చేస్తారు. ఆ భగవత్ రూప లక్షణాలని అప్పుడు నిజంగా తను అర్థం చేసుకోగలుగుతాడు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే భగవద్భక్తి యోగమును ఆచరింపమని శివుడు అందరికీ కూడా ఉపదేశిస్తూ ఉన్నాడనమాట. మళ్ళీ తర్వాత ఇంకేమన్నాడు ఈ శ్లోకంలో? నువ్వే పరమ గురువువి అని చెప్పాడు కదా, నీ శక్తి వలనే వీళ్ళందరూ జ్ఞానవంతులు అవుతున్నారు అనేసి అన్నారు కదా. ఆ విధంగా ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్రీకృష్ణుడే పరమ గురువు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఈ ప్రామాణికమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో, ఈ ఆచార్య పరంపర ఎవరైతే ప్రభుపాదుల వారు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు, భక్తి వినోద ఠాకూర్ల వారు, జగన్నాథ్ దాస బాబా ఠాకూర్ల వారు, తర్వాత మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ఎవరైతే ఈ పరంపరలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక గురువు నీవే అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఎందుకో భక్తులందరికీ కూడా ఈ భగవానుడు ఆయన యొక్క పాద పద్మ నఖ కాంతి ఏదైతే ఉందో, ఆయన కాలి వేలు గోళ్ళలో నుంచి వచ్చేటటువంటి తేజం ఏదైతే ఉందో, ఆ తేజము నుంచి వీళ్ళందరి హృదయాల్లో జ్ఞానోదయాన్ని తను కలిగిస్తున్నాడనమాట. ఆ విధంగా ప్రతినిధి అయినటువంటి గురువు బాహ్యంగా మనకి గురువుగా కనిపిస్తున్నాడు, మనకి జ్ఞానోదయాన్ని చెప్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఆ శక్తి ఏ విధంగా కలిగింది? మనకి అజ్ఞానంలో నుంచి బయటికి తీసుకొని రాగలిగేటటువంటి ఆ శక్తి తను ఏ విధంగా పొందాడు అంటే, తను నిరంతరము కృష్ణపాద పద్మ సేవలో ఉన్నాడు, కృష్ణుడి యొక్క పాద పద్మాలని స్మరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విధంగా తను వేద జ్ఞానాన్ని అవగతం చేసుకుంటున్నాడు అని చెప్పేసి పరమశివుడు చెప్తున్నాడు. అంటే భగవంతుడి యొక్క కృప పొందనిదే ఎవరు కూడా ఆ భగవంతుడి యొక్క కృపని ఇవ్వలేరు. అందుకే గురువు అనేవాడు ఎలాంటి వాడై ఉండాలంట? భగవత్ కరుణ, భగవత్ కృపామూర్తి. ఆ విధంగా ఉండాలి. అంటే భగవంతుడి యొక్క కృపని పొందినవాడు, భగవంతుడి యొక్క కరుణని పొందినటువంటి వాడు మనకి భగవంతుని ఇవ్వగలుగుతాడనమాట. అందుకనే ఏమంటారు? భక్తి వేదాంత స్వామి ఏమిటి? కృష్ణ కృపామూర్తి భక్తి వేదాంత స్వామి శీల ప్రభుపాదుల వారు. అంటే కృష్ణుడి యొక్క కృపని పొందినటువంటి వాడు. ప్రభుపాద అంటే ఆ ప్రభు యొక్క పాదాల వద్ద తన చిత్తాన్ని కలిగినటువంటి వాడు. అతనే భక్తి వేదాంత స్వామి, మన శీల ప్రభుపాదుల వారు. ఆయన యొక్క కృప వలనే మనం ఇప్పుడు భాగవతాన్ని మనం చదువుకుంటూ ఉన్నామన్నమాట. మరి ఎప్పుడైతే ఆ విధంగా మనము విశ్వాసాన్ని కలిగి ఉంటామో అప్పుడు నిజమైన వేద జ్ఞానం మనము అర్థం చేసుకోగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. భగవత్ శరణారవిందముల యందు మరియు గురుదేవుని యందు అచంచలమగు విశ్వాసము కలిగిన వానికి వేద జ్ఞానం యొక్క నిజమైన అర్థము విదితమగును. ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు,
శ్వేతాశ్వరతోపనిషత్తు 6.23లో చెప్తున్నారు అనేసి ప్రభుపాదుల వారు మనకి ఉపనిషత్తును కూడా కోట్ చేసి మరీ చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకా రూపవర్ణనలో ఈ శ్లోకము చివరిదనమాట. ఏతద్రూపమనుజ్ఞేయమాత్మా శుద్ధిమభీప్సతాం యద్భక్తి యోగో భయదః స్వధర్మమనుతిష్ఠతాం. ఆ విధంగా ఎవరైతే స్వామి యొక్క పాద పద్మాలని స్మరిస్తూ ఆయన యొక్క నఖకాంతితో వాళ్ళని వాళ్ళు పవిత్రం చేసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళు ఎప్పుడు కూడా నీ యొక్క పాదపద్మ సేవలోనే ఉంటారు. మరి నీ యొక్క పాదపద్మ సేవలో ఉండి ఏం చేస్తారంట, వాళ్ళ యొక్క స్వధర్మ పాలన ఏదైతే ఉంటుందో దాన్ని శ్రద్ధగా చేస్తారంట. ఆ విధంగా భక్తి యోగ విధానంలోనే వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకొని ఉంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి మన ఇంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి, కళ్ళు చూడాలని, నోరు తినాలని, చెవులు వినాలని, చేతులు స్పర్శించాలని, ఆ విధంగా రకరకాలుగా మన ఇంద్రియాలు మనని ఉసికొలుపుతూ ఉంటాయి. అది కావాలి, ఇది కావాలి, ఇది తెచ్చుకోవాలి, అది చూడాలి, ఇది తినాలి కదా. మరి ఎప్పుడు మన ఇంద్రియాలు సంతృప్తి అవుతాయి, మన ఇంద్రియాలు ఎప్పుడు పవిత్రం అవుతాయి అంటే ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్యనామము, రూపము, లీలలు, పరివారము, భౌతికేంద్రియం ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, రూపనామ లీలలు ఏవైతే ఉన్నాయో వాటిని వినడం ద్వారా, చూడడం ద్వారా, తినడం ద్వారా, అంటే భగవంతుడి ప్రసాదం తినడం ద్వారా, భగవంతుని రూపలావణ్యాన్ని చూడడం వలన, భగవంతుని గురించి వినడం వలన, భగవంతుని గుడికి వెళ్ళడం వల్ల, ఆ విధంగా భగవంతుని కర్పించిన వాటిని మనం స్పృశించడం వలన మనము పవిత్రం అవుతాం, మన ఇంద్రియాలు పవిత్రం అవుతాయి అన్నమాట. అందుకోసంగానే భక్తి యోగాన్ని స్వీకరించాలి, భక్తి యోగంలో ఉండాలి, ఎప్పుడూ భగవంతుడి యొక్క పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఇంద్రియాల్లో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శుద్ధమవుతాయి అన్నమాట. ఆ విధంగా శుద్ధమైనప్పుడు భగవంతుడిని మనము ముఖాముఖి చూడగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. అందుకే ఇక్కడ ధ్యానము అనేసి చెప్తున్నారు. ఈ యోగులందరూ ఏం చేస్తారంట, ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడి యొక్క పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉంటారంట. ఆ విధంగా వాళ్ళు ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగిన, శ్రీమద్ భాగవతం చెప్తుందనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క పాదపద్మ చరణాలని వాళ్ళు ధ్యానిస్తూ పవిత్రీకరణం చేసుకుంటూ ఉంటారంట. ఆ విధంగా శివుడు చెప్తూ ఉన్నాడు. సో మీరందరూ కూడా ఇదే విధంగా చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. మరి ఎప్పుడు ఈ విధంగా ఎప్పుడు చూసినా భగవంతుడి యొక్క పాద పద్మాలనే స్మరిస్తూ ఉండాలా, ఇంకో పని లేదా, మేము ఇక్కడికి వచ్చాము ఎన్నో పనులు ఉంటాయి కదా అనిపిస్తుంది కదా. మరి మేము ఎప్పుడూ భగవంతుడి యొక్క పాద పద్మాలని స్మరించడం వల్ల మేము పొందేటటువంటి లాభం ఏంటండి అని అనిపిస్తుంది అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఆ విధంగా భగవంతుడి యొక్క పాద పద్మాలను స్మరిస్తూ ఉంటారో వాళ్ళంట వైకుంఠంలోనో లేదా గోలోక బృందావనంలో పార్షదుడగుటకు తను ఈ భక్తి ఏదైతే ఉందో సహాయం చేస్తుందంట. మనం ఏ విధంగా అయితే ఫుల్ ఇయర్ ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకి ఆన్సర్స్ అన్నీ గుర్తుకొస్తాయో, మనం ఈ భక్తియుత సేవను చేయడం వల్ల భగవంతుడి యొక్క పాద పద్మాలని మనము స్మరించడం వలన మనని వైకుంఠానికి, గోలోకానికి పంపి అక్కడ భగవంతుడి యొక్క స్వపార్షదులు అవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. మరి తను ఇంకేం చేస్తాడంట, స్వధర్మాన్ని పాటిస్తాడు. స్వధర్మము వర్ణాశ్రమ ధర్మాలతో పాటుగా స్వధర్మాన్ని పాటిస్తూ ఉంటాడనమాట. క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలను పాటిస్తూ, బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్యాలను పాటిస్తూ, ఆ తర్వాత ఏమంటారు బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ధర్మాలను కూడా తను పాటిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా అభయత్వాన్ని పొంది వాళ్ళు ముక్తిని చాలా సాధారణంగా చేరుకుంటారు అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ధ్యానయోగం ఇవన్నీ కూడా చెప్పారు. మరి ఇవన్నీ కూడా ఎప్పుడు పరిపూర్ణమవుతాయంట, ఎప్పుడైతే భక్తి యోగ స్థితిని మనం పొందుతామో, భక్తి యోగ స్థితికి రామో అప్పుడు అవన్నీ కూడా పూర్ణత్వము చేకూర్చుకోలేవు. అందుకే మీరు ఏ దారిలో ఉన్నా, ఏ యోగాన్ని చేపట్టినా, ఏం చేసినా కానీ ఏనకైనా
ప్రకారేణ మన శ్రీకృష్ణ నివేదన. మీరు ఎలా అయినా చేసి ఏం చేయాలి, మీ మనస్సుని శ్రీకృష్ణుడి యొక్క పాద పద్మాలపైన నిలబెట్టాలి. అదే భక్తి యోగం, అదే ముక్తికి సాధనం, అదే మనని భౌతిక సాగరం నుంచి బయటికి తీసుకొని రాగలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ విషయం గురించి శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా రామానంద రాయుల వారు కూడా వర్ణాశ్రమ ధర్మాల గురించి మాట్లాడేటప్పుడు ఈ విషయం గురించి మాట్లాడారు అని చెప్పేసి ప్రభుపాదుల వారని చెప్తున్నారనమాట. భక్తి యోగ విధానమే శ్రీమద్ భాగవతము ప్రవచిస్తోంది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఎవరైతే శుద్ధ భక్తుల ముఖత భగవద్గీతలను వింటారో అప్పుడు వాళ్ళు భగవంతుణ్ణి క్రమంగా జయించగలరు. భగవంతుని ఎలా జయించగలుగుతారు? అజయుడు. భగవంతుణ్ణి జయించేవాడు ఎవడు లేడండి. భగవంతుని ఎవరైనా జయించగలుగుతారా? కానీ భగవంతుడు ఏమంటున్నాడు? అహం భక్త పరాధీన. భక్తులు నన్ను ఈజీగా గెలుచుకుంటారు, నేను వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతాను, నేను సరెండర్ అయిపోతాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఆ విధంగా ఎవరూ గెలవలేనటువంటి ఆ అజేయుడైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భగవంతుణ్ణి ఈ భక్తియుత సేవ ద్వారా ఈజీగా తనని గెలవచ్చు అనేసి చెప్తున్నారు. మరి ఎలా సాధ్యమండి? ఎలా? పద్ధతి ఏంటి అంటే శ్రవణం, కీర్తనం, స్మరణం. ఆ విధంగా భగవంతుడి యొక్క కథాశ్రవణం చేయడం వలన ఈ భక్తి యోగం మొదలవుతుంది. ఈ భక్తి యోగం మొదలవ్వడంతో మనము భగవంతుని గెలుచుకోవడం అనేది సాధ్యమవుతుంది అన్నమాట. ఆ విధంగా ఈ భౌతిక దేహంని త్యజించిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళి ఆయనతో సహపార్షతులుగా ఉండడానికి మనం చేసేటటువంటి భక్తి యోగము మనకి తోడ్పడుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా భక్తి యోగాన్నే స్వీకరించాలి, అదే ఉత్తమమైన మార్గము అని చెప్పేసి పరమశివుల వారు భగవంతుడి యొక్క రూప సౌందర్య దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, ధ్యానం ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని చెప్పారన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఒక 5 శ్లోకాల వరకు భక్తి యోగం గురించి చెప్తారనమాట. అది రేపు చెప్పుకుందాం. హరే కృష్ణ. ఈరోజు చెప్పుకునే దాంట్లో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అంటే మనం భక్తియుక్త సేవ దేవాదేవుడికి ఎలా చేయాలో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా ఎందుకంటే ఆయన రూప సౌందర్యం. మనము ఏది చూడండి నమ్మం కదా. మన ఇంద్రియాలు ఏమో ఎప్పుడూ చూడాలి, తినాలి, కావాలి అని అనుకుంటూ ఉంటాయి. అందుకని ఆయన యొక్క రూపం గురించి చెప్పారనమాట. మీరు ఆ రూపాన్ని చూసారు, ఆయన అనుభూతి పొందారనుకో, అప్పుడు మీరు భక్తి చేయడం సులభము అనమాట. ఆయన గురించే తెలియకపోతే నిరాకారవాదులు ఇప్పుడు ఆయనకు ఆకారమే లేదు, ఆయన గురించే తెలీదు, ఆయనని ఏ విధంగా మనం సేవ చేస్తాము? మనము చూడకుండా సేవ చేయకుండా అనుభూతి పొందకుండా మనము సేవ చేయలేం కదా. అందుకనే సాక్షాత్ పరమశివుడే చెప్తున్నారని ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు కొంచెం ఛాన్స్ దొరికినా కూడా అలా కాదు, భగవంతుడు సచితానంద విగ్రహ స్వరూపుడని నిరూపించడానికి తన కంకణం కట్టుకొని కూర్చుంటారు. శంఖ చక్ర అన్ని చిహ్నాలు ఏవైతే ఉన్నాయో అన్నీ. ఓకే ఓకే. అవన్నీ కూడా మన రక్షణార్థమే తను పెట్టుకొని ఉన్నారు. అదే అన్నీ ఆయన మన రక్షణార్థనమే. ఆయనకేం అవసరం లేదు, హాయిగా శేషశయ్య మీద పడుకొని ఉండొచ్చు. కాకపోతే భక్తుడు అహం భక్త పరాధీన కదా. ఆయన ఏమంటారు, నేను అందరికీ ఒకటి ఉంటుంది కదా, నేను మోనార్కును, నేను ఇంతే అని చెప్పేసి ఒకరు పెట్టుకుంటారు. కానీ భగవంతుడు అలా కాదు. నేనేంటంటే నా భక్తుడికి నేను ఆధీనం అయిపోతానని చెప్పేసి భక్తుడికి ఏ విధంగా ఏమి అవసరం వస్తుంది, ఏ విధంగా తనని నేను ఆదుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా పెట్టుకొని కూర్చుంటారంట ఆయన. అందుకే రాముల వారు ఎప్పుడు ధనస్సును పట్టుకొని కూర్చుంటారంట. అంటే ఇలాంటి రక్షకుడు మనతో ఉన్నాక మనం ఇంకా ఎవరి రక్షణ కోసం పాటుపడాలి? ఇలాంటి రక్షకుడు మనకు ఉన్నాడని మనకు తెలియకపోవడంతోనే కదా మనం ఇన్ని బాధలు పడుతున్నాం. అది మాత్రం
అది. అందుకనే ఈ ఆచార్యులందరూ వచ్చి మనకు చెప్తున్నారు. "అరే! నువ్వు వితౌట్ ప్రొటెక్షన్ లేవు. నువ్వు ఫుల్ సెక్యూర్‌గా ఉన్నావు. నీకు నీకు చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంది" అని చెప్పి మనకు చెప్తూ ఉన్నారనమాట. చెప్తున్నారు. కలియుగంలో విని చేసుకోవడమే, ఆ! నామస్మరణ చేసి ధరించడమే ముఖ్యం మాతాజీ. అవును. ఎందుకంటే అదే గదా! అదే గదా మాతాజీ. మీకు మీరు ప్రమాదంలో ఉన్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీరు ఇక్కడికి వెళ్ళాలి. మీరు వీళ్ళని కలవాలి. మీరు ఈ పాలిసీస్ తీసుకోవాలి. లేకపోతే మీరు వెళ్ళి ఈ సెక్యూరిటీ ఫోర్స్ గార్డ్‌ని హైర్ చేసుకోవాలి. మీరు అక్కడుండాలి. లేకపోతే మీకు కొలెస్ట్రాల్ పెరిగిపోతే మీరు హార్ట్‌లో కూడా అటాక్స్ ఒస్తాయి. మీరు ఇది తినాలి. అందుకే ఆచార్యులు ఆచ్ అదే. అందుకే ఆచార్యులు ఏమంటున్నారంటే, హార్ట్‌లో కాదు, బయట కాదు, అందుకే యతో యతో యామి తతో నరసింహ, బహిర్నృసింహో హృదయే నృసింహో అన్నీ ఇంట, బయట, లోపల, పైన, కింద అంతా కూడా నరసింహస్వామి ఏం చేస్తూ ఉన్నారు? మనకి రక్షణార్థమే తనున్నారు. సో మానవ అనుకున్నప్పుడు మంచి కోరికలు కదా! సో, మనకి ఇంకా స్పెషల్ ఫోర్స్ ప్రొటెక్షన్ మనకు అవసరమే లేదు. అందుకే ఆచార్యులు చెప్తున్నారు. సో, తత్పరంగా ఉండేటటువంటి స్వామిని వదిలేసి ఈ అదే ఏమంటారు? గ్రామానికి రాజైనటువంటి అల్పుడు పాదాల దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు కీర్తిస్తున్నావు అని ముకుందమాలలో చెప్తూ ఉంటారనమాట. కులశేఖర ఆళ్వార్ల వారు. సాక్షాత్ శ్రీధరుడివే ఉన్నాక నేను వెళ్ళి అల్పగ్రామ రాజు అయినటువంటి సర్పంచ్ దగ్గరికెళ్ళి వాడి పాదాలు పట్టుకుంటున్నాను. నేను ఎంత మూర్ఖుడిని స్వామి అనేసి అంటాడు. అంతే మాతాజీ. కరెక్టే చెప్పారు మీరు. అదే కదా! పొద్దున్నే నుంచి అవే పలుకుతున్నాం. అదే కదా మాతాజీ. కానీ ఆ స్థితికి రావాలి అంటే నెమ్మదిగా వస్తాం. ఒకే రోజు రాలేం మాతాజీ. అనాలి. రాలేం. నెమ్మదిగా అంటే రాలేం. అభ్యాసం చేయగా చేయాలి. చేయగా చేయగా వస్తాం. ఇది కరెక్టు అనేది మనకు ఒక ఒపీనియన్ ఏర్పడితే మాతాజీ మనం ప్రొటెక్షన్‌లో ఉన్నాము. కానీ ఆ ప్రొటెక్షన్‌ని మనం గుర్తించడానికి టైం పడతది. టైం పడతది. చాలా టైం పడతది. మాతాజీ పెద్ద పెద్ద కష్టాలు ఆయన పెట్టుకున్నప్పుడు ఆయన గట్టెక్కించిన బోల్డ్ బోలెడు ఉన్నాయి కానీ అదే మీ ఆ! కానీ అది ఎంతమంది గుర్తించగలుగుతారు? ఎవరైతే భగవంతుడిని భక్తి చేస్తారో వాళ్ళు గుర్తించగలుగుతారు. అందరినీ ఆపదల్లో నుంచి కాపాడతాడు స్వామి. కానీ అందరూ గుర్తించలేరు కదా! అది హ్యాపీనెస్ లో వెళ్ళిపోతుంది కదా మాతాజీ. హ్మ్. మళ్ళీ కష్టం వచ్చేసరికి అయ్యో అనేస్తాం. ఈ అయ్యో అన్నప్పుడు మనం గట్టెక్కించిన వాళ్ళు అలసిపోతాం. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.